హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం అండి. ఊరటనిస్తూ కీలక నిర్ణయం అయితే ఈ మేరకు తీసుకోవడం జరిగింది. సరే, దాని గురించిన పూర్తి స్థాయి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కూటమి ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిందండి. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అంటకాగారని విమర్శలు ఎదుర్కొంటున్న వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ ఇవాళ మెమో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు ఊరట లభిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపైన ఉన్న నిషేధాన్ని అయితే ఆగస్టు 19 నుంచి 31 వరకు సడలిస్తూ పేర్కొంది. ఎక్స్‌చేంజ్ శాఖ మినహా 14 శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది. ఎక్స్‌చేంజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 తేదీ వరకు బదిలీలు కల్పించే అవకాశం కల్పించారు. తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్ శాఖ, గ్రామవార్డు సచివాలయాలు, అలాగే పౌర సరఫరాలు, మైనింగ్, జియాలజీ అన్ని శాఖల్లో ఇంజినీరింగ్ సిబ్బందికి, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, ఈఎఫ్ ఈఎఫ్ఎస్ అంటి ఇక పరిశ్రమలు, విద్యుత్తు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు మొదలయ్యాయి. వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లను మినహాయిస్తూ ప్రభుత్వం ఇవాళ మెమో విడుదల చేసింది. ఇందులో అన్ని శాఖల విభాగ అధిపతులు ఆయా గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాల నుంచి 7 రకాల పత్రాలను తీసుకొని వీరికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొంది. ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీస్ బేరర్లు తమ గుర్తింపు నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగ అధిపతులకు సమర్పిస్తే బదిలీల నుంచి అయితే మినహాయింపు ఉంటుందండి.